బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటికీ 10 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తంగా 70,740 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 66,178 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి 4,562 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణకు 10 రౌండ్లు ముగిసేసరికి 56,946 ఓట్లు పోలయ్యాయి. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000 కాగా, ఇప్పటి వరకు 2,10,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఇంకా హోరాహోరీగా కొనసాగుతా ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓటుకు వెళ్తారు. అయితే బీజేపీ అభ్యర్థి మాత్రం 4,977 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే మనకి ఇక్కడ చూడవచ్చు. మొత్తం పట్టభద్రుల ఓట్లు 2,52,007 పోల్ కాగా, అందులో 27,671 ఓట్లు కూడా చెల్లకుండా పోయాయి. 2,24,336 ఓట్లు చెల్లుబాటు కావడంతో అధికారులు అంటే దాదాపు 1,12,169 ఓట్లను కోటాగా నిర్ణయించారు. ఆ కోటా నిర్ణయించినటువంటి కోటా +1 వచ్చిన ఎవరైతే వస్తారో వారికి సంబంధించి విజేతగా ప్రకటిస్తారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యం రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓటును పరిగణలోకి తీసుకున్నారు. అయితే రెండవ ప్రాధాన్యత ఓటు పైన టెన్షన్ అయితే నెలకొంది. ఎందుకంటే దీనికి మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉండగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 4 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ల తీర్పు ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఆసక్తి నెలకొంది. అంటే ఇప్పటికే ఇటు జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీతో పాటు బీఎస్పీ, అదేవిధంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాటిని కూడా కౌంట్ లోకి తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే తీసుకోవాలని చెప్పేసి కోరారు. మొత్తానికైతే ఒక ఉత్కంఠ అయితే నెలకొంటుంది. హోరాహోరగా రెండో ప్రాధాన్యత ఓట్లకు వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఎవరిని విజయం వరిస్తుంది అనేది మాత్రం మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది.